The next concept was approaches and strategies. Approaches and strategies for teaching mathematics. Approaches and strategies for teaching learning mathematics. Teaching and learning mathematics. So this is the very important topic. So approaches and strategies for teaching learning mathematics. So what is the meaning of approach? So what is the meaning of approach? సో అప్రోచ్ అనదర్ నేమ్ మెథడ్ అని కూడా చెప్తాం. అప్రోచ్కి అనదర్ నేమ్ ఏమని చెప్తామంటే మెథడ్ అని కూడా చెప్తాం. సో ద అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ యూజ్డ్ బై ద టీచర్ టు టీచ్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్. ద అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ యూజ్డ్ బై ద టీచర్ టు టీచ్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ was called as method of teaching mathematics. So the approach or strategy used by the teacher to teach mathematics. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ, మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడానికి యూజ్ చేసేటటువంటి అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ. సో ఒక మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ని స్టూడెంట్కి టీచ్ చేయడం కోసం టీచర్ యూజ్ చేసేటటువంటి ఒక మెథడ్ లేదా ఒక స్ట్రాటజీని మనం ఏమని చెప్తామని అంటే సో మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో ఏ పర్టికులర్ కాన్సెప్ట్ అయినా సరే, సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే కాన్సెప్ట్ని స్టూడెంట్కి టీచ్ చేయడానికి టీచర్ యూజ్ చేసేటటువంటి అప్రోచ్ ఆర్ స్ట్రాటజీని మనం ఏమని చెప్తామని అంటే సో మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి చెప్తాం. మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ద అప్రోచ్ ఆర్ స్ట్రాటజీ యూజ్డ్ బై ద టీచర్ టు టీచ్ ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ was called as the method of teaching mathematics. సో మ్యాథమెటిక్స్లో ఈ మెథడ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో దేర్ ఆర్ వేరియస్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో దేర్ ఆర్ వేరియస్ అప్రోచ్ అండ్ మెథడ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో క్లాస్ రూమ్ టీచింగ్కి సూటబుల్ అయ్యేటటువంటి వేరియస్ అప్రోచ్ అండ్ మెథడ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో సో అవి ఏంటంటే లెక్చర్ మెథడు, అలాగే ఇండక్టివ్ మెథడు, డిడక్టివ్ మెథడు, అనలిటిక్ మెథడు, సింథటిక్ మెథడు, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ల్యాబొరేటరీ మెథడ్. సో లెక్చర్ మెథడు, ఇండక్టివ్ మెథడు, డిడక్టివ్ మెథడు, అనలైటిక్ మెథడు, అలాగే సింథటిక్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్, అలాగే ల్యాబొరేటరీ మెథడ్. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆర్ అప్రోచెస్ టు టీచ్ మ్యాథమెటిక్స్. సో అమాంగ్ దమ్ ఫస్ట్ వన్ లెక్చర్ మెథడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే లెక్చర్ మెథడ్. సో లెక్చర్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్, సో లెక్చర్ మెథడ్ దీన్ని ఉపన్యాస పద్ధతి అని చెప్పేసి చెప్తాం. లెక్చర్ మెథడ్ని ఏమని చెప్తామంటే ఉపన్యాస పద్ధతి అని చెప్పేసి చెప్తాం. సో ఈ ఉపన్యాస పద్ధతి, ద వర్డ్ లెక్చర్ ఈజ్ derived ఫ్రమ్, సో ద వర్డ్ లెక్చర్, సో ద ఇంగ్లీష్ వర్డ్ లెక్చర్ ఈజ్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ లెక్టేర్. సో లాటిన్ వర్డ్ లెక్టేర్. So the English word lecture is derived from the Latin word lectere. Lecture అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ లెక్టేర్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లెక్చర్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ లెక్టేర్ అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సో విచ్ మీన్స్ రీడ్ లౌడ్లీ. సో దీనికి అర్థం ఏంటని చెప్పేసి అంటే బిగ్గరగా చదవడం, రీడ్ లౌడ్లీ అని చెప్పేసి చెప్తాం. The word lecture is derived from Latin word lectere which means read loudly. So బిగ్గరగా చదవడం అని చెప్పేసి చెప్తాం. సో in this method an idea is presented by oral word picture. So in this method an idea is presented by an oral idea picture. సో ఈ మెథడ్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ కాన్సెప్ట్ టీచ్ చేసినా, ఇందులో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ కాన్సెప్ట్ని ఈ మెథడ్లో మనం టీచ్ చేసినా
కంప్లీట్గా ఓరల్ అప్రోచ్ ద్వారా మాత్రమే టీచ్ చేయడం జరుగుతుంది. అంటే కేవలం టీచరు ఓరల్గా టీచ్ చేస్తూ ఓరల్గా టీచ్ చేస్తూ సో కంప్లీట్గా ఏ అప్రోచ్నైనా సరే ఏ కాన్సెప్ట్నైనా సరే ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేయకుండా సో ఓరల్గా మాట్లాడుతూ సో జస్ట్ బోర్డు మీద వాటికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేస్తూ కంప్లీట్గా ఓరల్ వర్డ్ పిక్చర్ అప్రోచ్లోనే ఈ కాన్సెప్ట్లో లెసన్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఓరల్గా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కాన్సెప్ట్లో వచ్చినటువంటి మెయిన్ నేమ్స్ కానీ మెయిన్ పిక్చర్స్ కానీ అవన్నీ కూడా బోర్డు మీద డ్రా చేస్తూనే ఈ అప్రోచ్లోనే ఈ మెథడ్లో లెసన్ మొత్తం అంతా కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఓరల్ అప్రోచ్లోనే ఈ మెథడ్లో లెసన్ టీచింగ్ అనేది జరుగుతుంది. సో విత్ దిస్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద చాక్ అండ్ టాక్ మెథడ్. సో దిస్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్ ద చాక్ అండ్ టాక్ మెథడ్. సో ఈ మెథడ్ని చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. ఈ మెథడ్ని ఏమని చెప్తామని అంటే చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. సో చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. ఏ పద్ధతిని అని చెప్పేసి అంటే లెక్చర్ మెథడ్ని. సో లెక్చర్ మెథడ్ని సో ఇందులో మనం ఎందుకు చాక్ అండ్ టాక్ మెథడ్ అంటామంటే మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా బోర్డు మీద రాస్తూ సో ఓరల్గా మాట్లాడుతూ మనం లెసన్ టీచ్ చేస్తాం కాబట్టి దిస్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ chalk and talk method. This method also called as chalk and talk method. So in this method teacher plays the role of a speaker and the students are listeners. So in this method the teacher plays the role of a speaker and the students are listeners. So ఈ మెథడ్లో టీచరు ఒక స్పీకర్ లాగా సో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఇందులో స్టూడెంట్ పార్టిసిపేషన్ ఏమి ఉండదు. ఓన్లీ కూడా టీచరే తాను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని ఓరల్ అప్రోచ్ ద్వారా కంప్లీట్గా టీచరే తాను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని ఓరల్ అప్రోచ్ ద్వారా ఈ మెథడ్లో మొత్తం అంతా కూడా ఓరల్ ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం. ఓరల్ అప్రోచ్ ద్వారా ఈ టీచర్ మొత్తం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో స్టూడెంట్సే కంప్లీట్గా టీచర్ మాట్లాడుతుందాన్ని వింటారే తప్ప టీచర్ మాట్లాడుతుందాన్ని వింటారు తప్ప సో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు. సో ఎలాంటి పార్టిసిపేషన్ ఉండదు, ఏ విధమైన రెస్పాన్స్ కూడా ఉండదు. సో ఓన్లీ టీచరు స్పీకర్గా యాక్ట్ చేస్తాడు. అలాగే స్టూడెంట్స్ ఏమో లిజనర్స్గా ఉంటారు. సో టీచర్ ఏమో మాట్లాడుతూ ఉంటాడు, స్టూడెంట్స్ ఏమో లిజనర్స్గా ఉంటారు. సో this method is suitable for teaching of the higher classes and adult learners. సో ఈ లెక్చర్ మెథడ్ అనేది ఇట్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ టీచింగ్ ఫర్ ద హయ్యర్ క్లాసెస్ అండ్ అడల్ట్ లెర్నర్స్. సో ఈ మెథడ్ అనేది ఈ హయ్యర్ క్లాసెస్ని టీచ్ చేయడానికి అలాగే అడల్ట్ లెర్నర్స్ కోసం ఈ మెథడ్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తాను. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద టీచింగ్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్ అండ్ అడల్ట్ లెర్నర్స్ అని చెప్పేసి చెప్తాం. సో హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఏమో ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది, అలాగే అడల్ట్ లెర్నర్స్కి కూడా ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో జనరల్లీ దిస్ మెథడ్ యూజ్డ్ at the time of introducing a new topic. Generally this method used at the time of introducing a new topic and summing up reviewing certain concepts or solutions of a problem. So generally this method used at the time of introducing a new topic. సో జనరల్గా ఈ పద్ధతిని ఏదైనా ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా అండ్ సమ్మింగ్ అప్ రివ్యూయింగ్ సర్టెన్ కాన్సెప్ట్స్ ఆర్ సొల్యూషన్స్. సో ఏదైనా కాన్సెప్ట్స్ని సొల్యూషన్స్ని సమరైజ్ చేయడం లేదా రివ్యూ చేయడం.
సో ఏం చెప్పాము, ఏం నేర్చుకున్నామని చెప్పి రివ్యూ చేస్తాం కదా. ఆ రివ్యూ చేసేటప్పుడు, సమరైజ్ చేసేటప్పుడు, ఒక ప్రాబ్లం గురించి రివ్యూ చేసేటప్పుడు, సమరైజ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఏ అప్రోచ్ యూజ్ చేస్తామని చెప్పేసి అంటే ఈ లెక్చర్ మెథడ్ ఆర్ ఓరల్ అప్రోచ్నే కంప్లీట్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఈ టాపిక్ని, ఈ మెథడ్ని దేనికోసం యూజ్ చేస్తారని చెప్పేసి అంటే మ్యాథమెటిక్స్ యొక్క హిస్టరీస్, అలాగే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, సో మ్యాథ్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా, సో ఏదైనా మ్యాథమెటికల్ హిస్టారికల్ ఈవెంట్స్, అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించిన హిస్టరీస్, మ్యాథమెటిక్స్కి సంబంధించిన సైంటిస్టుల యొక్క హిస్టరీస్, ఇలాంటివన్నీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ ఏ విధంగా వచ్చింది అనే దానికి సంబంధించిన అంశాలు మొదలైనవన్నీ కూడా, ఏదైనా పర్టికులర్ టాపిక్ ఏ విధంగా వచ్చింది అనే దానికి సంబంధించిన అంశాలు మొదలైనవన్నీ కూడా ఈ కాన్సెప్ట్, ఈ లెక్చర్ మెథడ్ ద్వారా, ఈ అప్రోచ్ ద్వారా టీచ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. ఈ అప్రోచ్ ద్వారా టీచ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద లెక్చర్ మెథడ్. సో లెక్చర్ మెథడ్, లెక్చర్ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్, so which derived from the Latin word lectere, lectere అని చెప్పేసి చెప్తాం. లెక్చర్ మీన్స్ రీడ్ లౌడ్లీ, బిగ్గరగా చదవడం. సో ఈ మెథడ్లో కంప్లీట్గా టీచరు దాన్ని చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని ఓరల్ అప్రోచ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మెయిన్ పాయింట్స్ని బోర్డు మీద నోట్ చేస్తూ, సో ఈ మెథడ్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దిస్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పేసి చెప్తాం. అయితే లెక్చర్ మెథడ్లో టీచర్ కంప్లీట్గా ఒక స్పీకర్ లాగా ఉంటాడు, స్టూడెంట్స్ కంప్లీట్గా లెజనర్స్గా ఉంటారు. టీచర్ కంప్లీట్గా స్పీకర్ లాగా ఉంటాడు, స్టూడెంట్స్ కంప్లీట్గా లెజనర్స్ లాగా ఉంటారు. సో ఇందులో స్టూడెంట్స్ ఎలాంటి యాక్టివ్ రోల్ కూడా ప్లే చేయరు. సో ఈ మెథడ్ జనరల్గా హయ్యర్ క్లాసెస్ టీచ్ చేయడానికి, హయ్యర్ అడల్ట్ లెర్నర్స్కి టీచ్ చేయడానికి సూటబుల్ మెథడ్ ఏదని చెప్పేసి అంటే లెక్చర్ మెథడ్ అని